రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోస్తాంధ్రలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జోరు వానలోనూ సమైక్య నినాదం హోరెత్తింది. ఎక్కడికక్కడే రహదారులపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న సమైక్యవాదులు కాంగ్రెస్ పెద్దలు దిగొచ్చేదాకా ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులు, ఉద్యోగులు సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు ఆమోదింపచేసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విభజిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేదాకా తగ్గేదే లేదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న విద్యార్థులు బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వద్ద వంట వార్పు నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. జిల్లాలోని వివిధ బస్టాండుల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలోనూ విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అఖిలపక్ష నేతలు సమైక్య సదస్సు నిర్వహించగా ఆటో సంఘాలు, వ్యాపారులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మండపేటలో మహిళా సంఘాలు మానవహారం నిర్వహించాయి. తునిలో 10,000 మంది భారీ ప్రదర్శన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు పట్టణాల్లో నిరసనలు మిన్నంటాయి. విభజన వార్తలపై మనస్తాపంతో చింతలపూడికి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కృష్ణా జిల్లా విజయవాడలో మదర్ తెరిసా కూడలిలో ఉద్యోగ ప్రజా సంఘాలు రాష్ట్ర సమైక్యత కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వారికి నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లాలో విద్యార్థులు, మేధావులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా భారీ ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉపాధ్యాయ ఐకాస కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఇతర రాష్ట్రాల ఏర్పాటుకు వర్తింపజేస్తున్న రెండో ఎస్ఆర్సీ తెలంగాణ విషయంలో ఎందుకు పాటించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గాది వెంకటరెడ్డి గుంటూరులో ప్రశ్నించగా, కాంగ్రెస్ కుటిల రాజకీయాలే ఈ రాష్ట్ర దుస్థితికి కారణమని తెదేపా నేత దేవినేని ఉమా ఒంగోలులో ఆరోపించారు. ఈపీ ప్రభుత్వం యొక్క నిర్ణయం చాలా హడావుడిగా చేశారనే విషయం ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. అసలు ఈ రాష్ట్రాన్ని చీల్చడానికి గల అవసరాలు ఏమిటి, ఎందుకు చీల్చారనే విషయం ఇంతవరకు మాకేం అర్థం కావట్లేదు. ఏదో ఓటు కోసం, సీట్ల కోసం చీల్చారా, లేకపోతే తెలుగు జాతిని వాళ్ళకి అభివృద్ధి కొరకు కాంక్షించే చేశారా? ఇది ఏమి లేకుండా ఈ విధంగా నిర్ణయం అనేది చాలా దురదృష్టకర నిర్ణయం. మేము తీవ్రంగా ఈ విషయంలో ఖండిస్తున్నామనే విషయం కూడా మనం చేస్తాం. కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు మీ రాజీనామాలు ఆమోదింప చేసుకుంటే ఆహార భద్రతా బిల్లు ఆగిపోతుంది. ఆటోమేటిక్గా సోనియా గాంధీ వాళ్ళు దిగొస్తుంది. 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే చిదంబరం అంత అహంకారంగా రాజ్యసభలో స్టేట్మెంట్ ఇచ్చాయంటే కృష్ణలో దూకుతారో, గోదావరిలో దూకుతారో మీరే డిసైడ్ అవ్వండి. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నెల్లూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనం వివేక, శ్రీధర్ కృష్ణారెడ్డి నివాళులర్పించారు. కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. పెన్నా వంతెనపై నిరసనకు దిగిన విద్యార్థి సంఘాలు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు పదవుల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.